నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. ఎన్నికల్లో మతం. ఈ జనవరి 2న 7 న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 1992, 1995ల నాటి 2 ఎన్నికల అప్పీళ్లపై తీర్పునిస్తూ ఎన్నికల్లో మతం ప్రాతిపదికన ప్రచారం చేయడం 1991 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం నిషిద్ధమని స్పష్టం చేసింది. మత విశ్వాసాలు, మతపరమైన అభ్యాసాలు పౌరుల వ్యక్తిగతమైన విషయాలని, ఈ విషయాల్లో ప్రభుత్వానికి పాత్ర లేదని ఈ తీర్పు పేర్కొంటోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 క్లాజ్ 3 ప్రకారం ప్రభుత్వం ఎన్నికల వ్యవహారంలో మతాలకు, మత విశ్వాసాలకు జోక్యం ఉండరాదని కూడా తీర్పు చెబుతోంది. ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవడానికి, అభ్యసించడానికి రాజ్యాంగంలోని 25వ అధికరణ క్రింద సంపూర్ణ స్వేచ్ఛను అనుమతించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని ఈ తీర్పులో సుప్రీం ధర్మాసనం నిర్ద్వంద్వంగా పేర్కొంది. ఈ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా దేవస్థానాల ట్రస్ట్ బోర్డుల నియామకాల్లో ప్రభుత్వం కల్పించుకోవచ్చా? ఎన్నికల్లో వాడకూడని మతం విషయంలో సెక్యులర్ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని మతపరమైన సంస్థల్లో నియమించడం ఈ తీర్పుకు స్ఫూర్తికి విరుద్ధమవుతుందా కాదా? మతం పేరు వాడకాన్ని నిషేధించడంలో లక్ష్యం ఎన్నికల వరకే పరిమితమని, ఆ తర్వాత మత సంస్థల్లో ప్రజాప్రతినిధుల నియామకం చేసుకోవచ్చని ఈ తీర్పు. ఏది ధర్మం? ఇదే ఇవాల్టి ధర్మపీఠంలో చర్చనీయాంశం. ఇవాల్టి మన చర్చలో పాల్గొంటున్నారు విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు, మరి కాసేపట్లో ప్రజ్ఞాభారతి చైర్మన్ శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. నమస్కారం రంగరాజన్ గారు, సునీత రామ్మోహన్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా రంగరాజన్ గారు, జనవరి 2న సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక నిజంగా చెప్పాలంటే చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. భారతదేశంలో మొట్టమొదటిసారి సెక్యులరిజంకి సరి అయిన డెఫినేషన్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ రిలీజియన్. దేవాలయాలు కానీ, మసీదులు కానీ, వక్ఫులు కానీ, చర్చిలు కానీ, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల నుంచి, దానికి సంబంధించినటువంటి మాటల నుంచి, దానికి సంబంధించినటువంటి ప్రేరేపించేటటువంటి స్పీచెస్ కానీ ఇప్పుడు ఎంతవరకు పోయిందంటే, ఈ ధర్మాసనం తీర్పు 123 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద 123 అందులో సబ్సెక్షన్ 3 అందులో కరప్ట్ ప్రాక్టీసెస్ కిందికి వస్తుంది. కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే, ఫలానా మతం వాళ్ళందరూ నాకు మాత్రమే ఓటేయాలి, నేను ఆ మతానికి చెందినవాడిని, నాకు మాత్రమే ఓటేయండి అని చెప్పిన ఫలానా మతం వాళ్ళు మనకి వ్యతిరేకులు, అందుకోసం ఆ మతానికి సంబంధించిన వాడు నిలబడి ఉన్నాడు కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలంటే నాకే వెయ్యాలి అని చెప్పినా, ఆయనకి సంబంధించినటువంటి ఎవరైనా సరే, అంటే ఎన్నికల ఏజెంట్ ఉన్నా కూడా, ఒక్కసారి చెప్పినా కూడా, ముందంట సిస్టమాటిక్ క్యాంపెయినింగ్ అనేవాళ్ళు, సిస్టమాటిక్ క్యాంపెయిన్ కాదు, ఒక్క స్పీచ్లో కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో మతాన్ని వాడినా ఇట్ కమ్స్ అండర్ కరప్ట్ ప్రాక్టీసెస్. కరప్ట్ ప్రాక్టీస్ అంటే ఈ మతాన్ని దుర్వినియోగం పరిచి ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ఎన్నికల ప్రణాళికకి విరుద్ధంగా ఆయన ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించేటటువంటి డెమోక్రటిక్ విధానానికి, అల్లకల్లోలం సృష్టించి డెమోక్రటిక్ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. సో ఇప్పుడు ఆయన ఆ క్యాండిడేట్ కానీ, ఆ ప్రాతినిధ్యం వహించి ఎన్నికల్లో నిలబడినటువంటి అభ్యర్థి, ఎన్నికలకు ముందు సెక్యులర్గా ఉన్నటువంటి మహానుభావుడు ఎన్నికలు అయిన తర్వాత ఆయన మతమైన సంస్థల్లో జోక్యం చేసుకోవచ్చా లేదా అనేది మనం ఇవాళ మాట్లాడాలి. ఈ తీర్పు ఏమంటుందంటే, స్పష్టంగా ఈ తీర్పు సెక్యులరిజం పైన భాష్యం ఇచ్చినటువంటి ఎన్నో ఇంతకుముందు ధర్మాసనం తీర్పులన్నీ కోట్ చేస్తుంది. ఇందులో శేషామాల్ జడ్జిమెంట్ కోట్ చేస్తుంది, ఇందులో వెంకటరమణ దేవార జడ్జిమెంట్ కోట్ చేస్తుంది,
ఎన్ని ఎన్ని రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులన్నిటిలో ఆ ముఖ్యమైనటువంటి పారాగ్రాఫ్లన్నీ క్రోడీకరించి దీనివల్ల మనం మతాన్ని వాడడానికి వీల్లేదు అని ఓకే. క్రోడీకరించి చెప్పి ఓకే, ఆ డీటెయిల్స్లోకి వెళదాం. అందుకంటే ముందు ఒకసారి సునీత గారు, ఈ తీర్పుని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఎన్నికల్లో మతపరమైన విషయాలని, ముఖ్యంగా మతాన్ని ఎన్నికల్లో వాడుకోరాదు అన్నదే పాయింట్. అయితే ఎన్నికల తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ మతానికి సంబంధించిన, ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించి, దేవాలయాలకు సంబంధించిన అనేక విషయాల్లో జోక్యం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎన్నికల తదనంతరం జరిగే పరిణామాల పైన కూడా ఈ తీర్పు ప్రభావం ఉంటుంది అని అంటారా? తప్పకుండా ఉండాలి. అంటే ఇప్పుడు మన దేశాన్ని మనం విభజించుకున్న రోజు నుండే మొదలు పెట్టాం. మనం మతపరమైన దేశం అనగా అనుకోలేదు. మనం విభజించేటప్పుడు 2 భాగాలైనప్పుడు మనం ఏంటి, సెక్యులర్ స్టేట్గా తీసుకున్నాం. సెక్యులర్ స్టేట్లో అన్ని మతాలు ఉన్నాయన్నాం. ఆ సెక్యులర్ స్టేట్లో మన ఎన్నికల దాంట్లో కూడా మనకు ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్లో మనకు ఎప్పుడు విన్నా కూడా మనకు ముందు నుండి ఉన్నటువంటి లా ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా ఏంటి, ఏ రోజు కూడా మతాన్ని మనం వినియోగించుకొని, మతమే కాదు కులాన్ని కూడా వినియోగించకూడదని చెప్పారు మనం. కానీ దాన్ని ఇప్పటి వరకు కాస్త అటు ఇటుగానే నడిచింది. ఇప్పుడు మనం మొన్న విన్నటువంటి తీర్పు తర్వాత మనం చేయాల్సింది ఏమిటి అంటే, తప్పనిసరిగా ఈ రకంగా ఉంటే చాలా ప్రశాంతం. ఎవరు ఏ మతం వాళ్ళు కూడా నా మతం గొప్పది అని చెప్పకూడదు, నా మతంలోకి మీరు రండి అని, కానీ నా మతం వాళ్ళు కాని వాళ్ళకి మీరు వేయకూడదు, మీరు నా మతం వాళ్ళు అని చెప్పేటువంటి విషయాలు కూడా ఎక్కడా దొరలకూడదు. అయితే ఇప్పుడు ఇది ఇక్కడితోనే ఆగుతుందా? మరి ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళి ఆ పరంపర అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్ట్ అయ్యారు, ఎలక్ట్ అయిన తర్వాత మిగతా విషయాల్లో తలదూర్చకూడదా అన్నది అంశం. కాబట్టి ఎక్కడైనా సరే దేవాలయాలకు సంబంధించిందైనా ఇంకేదానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి మనకి. అంటే మన మతాన్ని కాపాడుకోవడము అని అంటున్నటువంటి సోకాల్డ్ మత పెద్దలు కానివ్వండి, లేదు నా ధర్మం ఇది అని అనుకునేటువంటి మనమైనా ఎవరైనా సరే ఒక విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మన కోర్టు ద్వారా వచ్చినటువంటి ఈ న్యాయం తర్వాత మనం తర్వాతి కాలంలో కూడా అదే పద్ధతి, అంటే ఏదైతే మనం ఇది నిబద్ధత ఇది అని అనుకుంటున్నామో దాని ప్రకారంగా వెళ్ళడమే న్యాయమైన పద్ధతి అన్నది. ఓకే, రైట్. ప్రస్తుతం ఒక కాలర్తో మాట్లాడదాం. కడప నుంచి ఒక కాలర్ ఉన్నారు, శివరామరెడ్డి గారు. శివరామరెడ్డి గారు, మీ అభిప్రాయం చెప్పండి. అక్కడున్న పెద్దలకు నమస్కారం అండి. యా, చెప్పండి సార్. ఇప్పుడు కోర్టు చెప్పింది కదా తీర్పు, ఆ తీర్పు వాళ్ళేమో విన్నట్టే ఉంటుంది, మనకు ఏదో కరెక్ట్ గా చెప్పినట్టే ఉంటుంది. కానీ ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీధుల్లోకి వచ్చి ఒక గ్రూపులు చేసి, మీరు హిందువులు మీరంతా మనకే ఓటేయాలి, మీరు ముస్లింలు మనకే ఓటేయాలంటున్నారు. తర్వాత ఆ విధంగా అడుగుతారు. తర్వాత సార్, మన దేవస్థానాలకు అసలు మంత్రి అవసరమా అండి? నాకు తెలిసి మంత్రి అవసరమా? అట్లయితే వాళ్ళ చర్చిలకు, మసీదులకు మినిస్టర్లు లేరు. మనకు మటుకు మన డబ్బుతో వాళ్ళు హజ్ యాత్రలు చేస్తూ ఉంటారు. ఇదంతా మన డబ్బు, ప్రతిదీ మన పైసా మన డబ్బు. మన అర్చకులకు విలువ ఇయ్యరు వీళ్ళకు సంస్కృతులు వాళ్ళకి అసలు ఏమి, వాళ్ళ పండరాలు పట్టవు వాళ్ళకి. ఎందుకంటే అసలు ఇవ్వడం ఆ మినిస్టర్ పదవికి, అది కోర్టులో అసలు ఆ ఫైల్ మూవ్ చేస్తే మేలండి, పెద్దలంతా తలా చేసి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామరెడ్డి గారు. మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు, మీ ఆవేదన కూడా అర్థమవుతుంది. ఒకసారి రంగరాజన్ గారు, ఇంతకుముందు మీరు చెప్తూ ఇదొక చారిత్రాత్మకమైన తీర్పు అన్నారు. చిదంబరం విషయంలో కూడా, చిదంబరం ఆలయానికి సంబంధించిన విషయంలో కూడా ఈవోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం చెప్పింది. ప్రస్తుతం ఈ తీర్పు, ఇప్పుడు ఈవోలకు సంబంధించి ఆ కరెక్ట్ క్లారిటీతో కూడిన ఆ తీర్పులో ఒక స్పష్టత ఇచ్చారు. బట్ అయినప్పటికీ ఇంకా దేవాలయాల ట్రస్టుల విషయంలో కావచ్చు, ఆలయాలకు సంబంధించిన హుండీల ఆదాయాలు పెంచడంలో కావచ్చు, అనేక వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యమే ఎక్కువ కనబడుతోంది. కానీ ఇప్పుడు ఈ తీర్పు వల్ల అటువంటి మార్పు ఏమైనా వస్తుందని అంటారా? ఒక చిన్న మాట అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. చిదంబరం దేవాలయంలో ఎంత దారుణం తెలుసా అండి? ఇది 1951లో చిదంబరం దేవాలయం సుప్రీంకోర్టు చెప్పేసింది డినామినేషనల్ టెంపుల్. అది దీక్షితరులు కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు ఇట్స్ అ డినామినేషన్ అని చెప్పింది. ఆ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మీకు అందరికీ తెలుసు తమిళనాడులో ద్రవిడియన్ పార్టీల యొక్క హవా నడిచింది.
ద్రవిడియన్ పార్టీలకే ఫస్ట్ దెబ్బ ఇది. ఈ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించి మతాన్ని, మన హైందవ సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని కడవులై నంబుభవన్ ముట్టాళ్ అని డీకే పార్టీ శ్రీరంగ దేవాలయం బయట పెరియార్ బొమ్మ పెట్టి దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు మూర్ఖులు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు దుర్మార్గులు అని చెప్పి అలా ప్రచారం చేసినటువంటి పార్టీ, దేవాలయాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ, ఆ పార్టీ ఈ చట్టాన్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. దేవాదాయ శాఖని, దేవాదాయ చట్టాన్ని మొట్టమొదటిసారి తమిళనాడు నుంచి ప్రారంభమైంది. అంటే బ్రూట్ మెజారిటీ. ఒక అసెంబ్లీలో 290 కంటే ఎక్కువ శాసనసభ్యుల్లో 200 మంది శాసనసభ్యులు కనుక తలుచుకుంటే ఒక బ్రూట్ మెజారిటీ అంటారు దాన్ని. ఏమైనా చేసేయచ్చు. మీరు బుల్డోజర్ పెట్టి అన్ని దేవాలయాలు కూలగొట్టొచ్చు అనేటటువంటి ఒక చట్టం తీసుకురావచ్చు. దానికి రాజ్యాంగం ఉంది కాబట్టి బతికిపోయాం. రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే 1951లో చిదంబరం దేవాలయానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నం చేసినా అది డినామినేషన్ టెంపుల్, దాని జోలికి పోకండి అని చెప్పినా మళ్ళీ 2006లో మా అప్పుడు కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో వేలు పెట్టి ఒక ఈవోని అపాయింట్ చేశారు. 2008లో ఈవో అపాయింట్ చేస్తే ఈవో ఉండవచ్చా అని హైకోర్టుకి వెళ్తే ఎస్ ఇట్ ఈస్ నాట్ ఏ డినామినేషన్ టెంపుల్ అనేది హైకోర్టు. ఎంత దారుణం చూడండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు వెళ్ళింది, డివిజన్ బెంచ్ ఆఫ్ ద హైకోర్టు. ఈ తీర్పుకి వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంప్లీట్ అయ్యి సుప్రీంకోర్టులో ఒక రోజంతా 2 రోజులు 3 రోజులు వాదనలు జరిగాయి. నేను ఉన్నాను ఆ రోజు. ఇటువైపు అంతా డీకే అడ్వకేట్స్, డిఎంకే కాదు, డీకే అంటే ద్రావిడ కళగం. అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, అందులో అంటే క్రైస్తవులు నేను గౌరవిస్తాను, కానీ ఆ శైవము నువ్వు అది డినామినేషన్ గురించి వాళ్ళకి ఏం తెలుస్తుందండి చెప్పండి. క్రిస్టియానిటీలో 2000 డినామినేషన్స్ ఉన్నాయి. సో డినామినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హిందూస్, ఈచ్ రిలీజియన్ యాజ్ ఎ డినామినేషన్. వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే జడ్జి గారు అడిగారు, మన క్రిస్టియానిటీ హ్యాస్ సో మెనీ డినామినేషన్స్, ఐ విల్ కమ్ టు దట్ లేటర్ అన్నాడు ఈ అడ్వకేట్ మహానుభావుడు. సో ఆ డినామినేషన్ అనే భావాన్ని సుప్రీంకోర్టు ఏమనింది, ఒకటే ప్రశ్న అడిగింది, ఈఓ గారిని ఎన్ని సంవత్సరాలు పెట్టొచ్చు, సెక్షన్ 45 కింద ఎన్ని సంవత్సరాలు పెట్టొచ్చు ఈఓని అన్నప్పుడు వెన్ దెర్ ఈజ్ అ మిస్మేనేజ్మెంట్ పెట్టాలి. మిస్మేనేజ్మెంట్ పెట్టిన తర్వాత, మిస్మేనేజ్మెంట్ అయిన తర్వాత మీరు విత్డ్రా కారా? 2 ప్రశ్నలు అడిగింది. గవర్నమెంట్ కెన్ ఇంటర్ఫియర్ ఓన్లీ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ అండ్ పర్పెచువల్ ఉండడానికి వీల్లేదు అని చెప్పింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే రూల్స్ తీసుకొచ్చారు. రూల్స్ తీసుకొచ్చి ఈ ఈఓ అపాయింట్మెంట్ కెన్ బి వెన్ దెర్ ఈస్ ఎ మిస్మేనేజ్మెంట్. మిస్మేనేజ్మెంట్ ఎవరు చెప్పాలి? దానికి ఒక ఎంక్వైరీ జరగాలి కదా. ఎంక్వైరీ జరగకుండా వీడే మిస్మేనేజ్మెంట్ ఉంది కాబట్టి నేను ఈఓని పెడతా అంటున్నాడు. సో దేర్ షెల్ బి అన్ ఈఓ ఫర్ ఎ టెంపుల్ అండ్ స్టార్టింగ్. షెల్ బి అంటే దేవాలయం ఉంటే ఈఓ ఉండాల్సింది తప్పనిసరి అని మొదలు పెడుతుంది. సెక్షన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమనిందంటే ఈఓ అనే వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఇప్పుడు ఈ తీర్పు ఉంది చూడండి, ఈ తీర్పు మాకు చాలా బలం ఇచ్చేటటువంటి తీర్పు. మేమేం చేశామంటే దయానంద సరస్వతి గారు మహానుభావుడు, ఆయన 5 సంవత్సరాలకు ముందు పెటిషన్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్, కర్ణాటక ఎండోమెంట్ యాక్ట్, తమిళనాడు ఎండోమెంట్ యాక్ట్, కేరళ ఎండోమెంట్ యాక్ట్ అండ్ పాండిచ్చేరి ఎండోమెంట్స్ యాక్ట్. తమిళనాడు అంత ఆంధ్రప్రదేశ్ విభజించబడింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కూడా ఎండోమెంట్స్ యాక్ట్. ఈ ఎండోమెంట్స్ యాక్ట్లో కొన్ని రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్స్ ఉన్నాయి. ఈ ఈఓ అపాయింట్మెంట్ సెక్షన్ కూడా రాజ్యాంగ విరుద్ధమే, కాంట్రిబ్యూషన్ కలెక్షన్ కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఇవన్నీ కూడా ఈ తీర్పు ఉంది చూడండి, 7 జడ్జెస్ బెంచ్ తీర్పు సెక్యులరిజంని కరెక్ట్గా డిఫైన్ చేసింది. కాబట్టి ఈ తీర్పు మాకు చాలా బలాన్ని ఇస్తుంది దయానంద సరస్వతి గారి కేసులో. ఇది మీకు ఇంకొకటి నేను తర్వాత బీసీసీఐది కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. బీసీసీఐది కూడా ఒకసారి సునీత గారు చాలా చాలా డీటెయిల్డ్ గా చిదంబరం విషయం క్లియర్ గా చెప్పారు. చిదంబరం ఆలయానికి సంబంధించి ఏం జరిగింది అనేది. ప్రస్తుతం మన రాష్ట్రంలో దేవాలయాలు నిజంగా ఎవరైతే ఆ ట్రస్ట్ సభ్యుల నియామకం దగ్గర నుంచి ఆదాయాన్ని ఎలా పెంచాలనే ఒక
వ్యవహారం వరకు అన్ని కూడా ప్రభుత్వ అధీనంలోనే జరుగుతున్న పరిస్థితి. అవును. సో ప్రస్తుతం దేవాలయాలు ఎదుర్కొంటున్న సమస్యనే అది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తీర్పు వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? ఈ తీర్పు వల్ల నిజానికి మంచి జరగాలి, మంచి జరుగుతుందని నమ్మాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మనకు అతి పెద్ద దేవాలయం అని మనం తెలంగాణలో అనుకున్నటువంటి యాదాద్రిలో కూడా మనకు పూర్తిగా ప్రభుత్వ ప్రమేయమే కనపడుతుంది. అక్కడ ఒకటే చేట కాదు, పెద్ద దేవాలయాలు అన్నిట్లలో కూడా ఈవో అనేటువంటి వారి ప్రకారంగా నడిచే విధంగానే ఉంటుంది. అంతేకాకుండా అన్ని దేవాలయాల నుండి మన సొమ్ము ఎలా పరాయిలకు వెళుతుంది అన్నది మనకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు గనక ఈ రకంగా ఉంటే ఈ తీర్పు ప్రకారంగా మనం గనక ఆ తీర్పును తప్పనిసరిగా ఫాలో అయ్యి అందరూ ఉంటే గనక తప్పనిసరిగా దేవాలయాలకి మన సొమ్ము మనకుంటూ మన అర్చకుల్ని మనం వృద్ధి చేసుకోవడానికి మనకు ఒక నియమంగా ఉండడానికి మనకు సరిపోతుంది. అంటే మనది తీసుకెళ్లి ఎవరి సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇందాక వారెవరు చెప్పారు, శివారెడ్డి గారు వారు, అట్లాగా మన అన్ని కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి అలా కాకుండా మన సొమ్ము మనం ఈ రోజుకు చాలా దేవాలయాలలో కూడా ఉన్నటువంటి అర్చకులకు సరి అయినటువంటి పోషణ లేదు, సరి అయినటువంటి జీతభత్యాలు లేవు అన్నటువంటి మాట మనం చాలా చోట్లనే వింటున్నాం. అది తెలిసినటువంటి విషయం. దానివల్లే మనకి ధర్మాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళు ఎప్పుడు మనం ఒక రకంగా వాళ్ళకి ఏ రకంగా ఇచ్చామంటే నిజంగా నిండుగా గుళ్ళో ఉండి ఆశీర్వచనం ఇస్తూ మనల్ని ఒకవైపు ప్రపోజ్ చేయవలసినటువంటి దేవాలయాల్లో అయ్యో నాకు 4 డబ్బులు వస్తే చాలు అనేటువంటి పరిస్థితికి దిగజారడము అంటే వాళ్ళకి కావాల్సినటువంటి జీతభత్యాలు లేకుండా ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఈ రోజు నేను ఇలా చేయాలి ఇది నాది అన్న దానికంటే కూడా గవర్నమెంట్ ఒక దేవాలయంలో మతపరమైనటువంటి అది మనం మతమనాలా ఇంకే ధర్మమనాలా అంటే ధర్మ ప్రకారంగా మనం నడిపించేటువంటి హిందూ ధర్మంలో ఒక ఆచార వ్యవహార స్థితిగతులు ఉన్నటువంటి ఇక్కడ అందరి ప్రమేయం ఒక ప్రభుత్వ ప్రమేయం ఉండడం వల్ల చాలా విషయాల్లో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, రైట్. ప్రస్తుతం మన కేంద్ర సమాచార హక్కు కమిషన్ సభ్యులు డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుని మీరు చదివే ఉంటారు. ప్రస్తుతం ఈ అంశం ఒక చారిత్రాత్మకమైన ఈ తీర్పు అని రంగరాజన్ గారు కూడా చెబుతూ ఉన్నారు. అయితే దేవాలయాల విషయంలో ప్రభుత్వాల జోక్యం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో మతం అనే మాటని వాడకూడదు, మతానికి సంబంధించిన ప్రలోభాలకు గురి చేయకూడదు అనేది సుప్రీం ధర్మాసనం చెప్తున్న అంశం. కానీ ఎన్నికల తర్వాత ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం దగ్గర నుంచి అనేక విషయాల్లో ప్రభుత్వాల జోక్యమే ఎక్కువగా కనబడుతోంది, అజమాయిషి ఎక్కువ కనబడుతోంది. మీరేం చెప్తారు? ఈ తీర్పు తర్వాత ఏమైనా మార్పు ఉండే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు వాళ్ళు దీనికి సంబంధించి ఏ విధమైన ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేయలేదండి. ఓకే. అయితే ఎన్నికలలో మతం పేరు మీద మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాము, ఈ పరిపాలన చేశాము, మా వల్ల ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి ఓట్లు అడగడానికి మాత్రం వీల్లేదు. అది కూడా ఒక ప్రలోభం కిందకి వస్తుంది. ఆ ప్రలోభం నేరపూరితం అవుతుంది అని ఎన్నికల ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చెప్తున్నారు వాళ్ళు. అయితే ఆ ఇంటర్ప్రిటేషన్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు మతానికి సమాన దూరం పాటించాలి, సర్వ మతాలకు సమాన దూరం. సెక్యులరిజం అంటే ఏమిటండి? అన్ని మతాలకు సమానమైన దూరంలో ఉండాలి, అన్నిటినీ గౌరవించాలి. కానీ ఒక మతాన్ని లేదా ఏదో ఒక మతాన్ని పేరుతో మేము ఈ పని చేశాము అని చెప్పుకోవడానికి వీలేదు. మతానికి చేశాము కనుక మీ మతం వారంతా నాకు ఓట్లు వేయండి అనేది పరోక్షంగా కూడా రావడానికి వీలేదు. అయితే మనము ఒక పరిపాలనాపరమైన జోక్యం ద్వారా ఇప్పుడు పరిపాలనకి ఎన్నికలకి దగ్గర సంబంధం ఉంది. ఎన్నికై కూర్చున్న తర్వాత పరిపాలిస్తూ ఉన్నప్పుడు మేము మా పరిపాలనా అధికారాన్ని వినియోగించి మేము ఈ మతానికి ఈ మేలు చేశాము అని మీరు చెప్పుకుంటే మతపరమైన ఓట్ల డిమాండ్ అవుతుంది. అది కనుక అది మనకు పరోక్షంగా చెప్తున్న సందేశం ఏమిటంటే ఆ తీర్పు మీరు సమాన దూరం పాటించండి, దాంట్లో జోక్యం చేసుకోకండి, మీ జోక్యం అవసరం లేదు అసలు. అది జనానికి వదిలేయండి. జనాల వ్యక్తిగత వ్యవహారం, సామాజిక వ్యవహారం, అది ప్రజల వ్యవహారం, ప్రజల విశ్వాసానికి సంబంధించింది, పరిపాలనకు సంబంధించిన విషయమే కాదు. కనుక ఆలయ పరిపాలన బాగులేదు అనే నెపంతో మేము బాగు చేస్తామనే ఒక జోక్యంతో అందులో వచ్చే ఆదాయం ద్వారానే పరిపాలన సాగించే ఒక వైఖరి ఏ మతంలో ఉన్నా ఆ మతానికి అది సరైన విషయం కాదు. ఓకే. అయితే ఎన్నికల్లో వాడకూడని మతం అనే అంశాన్ని ఇప్పుడు సెక్యులర్ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని మతపరమైన సంస్థల్లోనే నియమించిన పరిస్థితి కనబడుతోంది. ఇది ఎంతవరకు సమంజసం అనే ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. మీ అభిప్రాయం ఒకసారి చెప్తారు? అదే ఇప్పుడు మీకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తమే అది కదా. ఎస్, మీకు ఒక మొత్తం డిపార్ట్మెంటే అట్లా ఉంది, చట్టాలు ఉన్నాయి ఆ విధంగా. అయితే ఈ చట్టాలలో ఉన్న ఈ మత ప్రమేయాన్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ప్రశ్నించాల్సిన తరుణం ఉంది.
అయితే ఏ విధంగా ప్రశ్నించవచ్చు అని ఆలోచించాలి. నిపుణులంతా కూర్చొని చర్చించి ఇది ప్రలోభము లేదా ప్రభావము లేదా జోక్యం, ప్రలోభం ప్రభావం జోక్యం ఏ విధంగా ఉన్నాయి అనేది ఆలోచించాలి. ఆ జోక్యాన్ని తొలగించాలి సాధ్యమైనంతగా. ఇప్పుడు కర్తృత్వ సంస్థలు, ఎన్జిఓలు, ఆలయాల పాలన అనేది ప్రజలకు సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నిజానికి ప్రభుత్వం చేసుకోవాల్సిన పనులన్నీ ప్రైవేటైకరణ చేస్తున్నారు. ఒకవైపు చేసే అవుట్ సోర్సింగ్ కూడా చేస్తున్నారు. పరిపాలనలోని సగం అంశాలు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ అవుతున్నాయి. కానీ ప్రజలకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించని ఈ వ్యవహారాల్లో జోక్యాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సెక్యులరిజం నిర్వచనం ప్రకారం సర్వమత సమానత్వమే సెక్యులరిజం యొక్క నిర్వచనం. ఈ జోక్యం అవసరమే లేదు. మిగతా మతాల్లో జోక్యం చేసుకుంటున్నారా? ఇట్లా చేసుకోవట్లేదు కదా. ట్రస్ట్ లో చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు కదా. ఎన్జిఓలో చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు కదా. మరి ఇందులో ఎందుకు అనే ఒక ప్రశ్న లేవనెత్తడానికి ఈ తీర్పు ఒక ప్రాతిపదిక అయింది. కనుక ఎన్నికల తర్వాత అయినా ఎన్నికల ముందైనా ఎన్నికల్లో ఆ తర్వాత ప్రభావం చూపించగలిగే విధమైన జోక్యాన్ని లేదా తాము క్లెయిమ్ చేసుకునే అంశాలకు అవకాశం కల్పించే రంగాన్ని వాళ్ళు దూరంగా ఉంచుకోవాల్సిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాడభూష్ శ్రీధర్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. శ్రీధర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ తీర్పు ద్వారా మనం ప్రశ్నించడానికి ఒక అవకాశం కల్పించింది సుప్రీం ధర్మాసనం అనేది. సరే సార్, ఒకసారి రంగరాజన్ గారు, మీరు ఇంతకుముందు చెప్తున్నారు ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల, ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉండడం వల్ల దేవాలయాలు సరిగ్గా నడవట్లేదా? నేను 2017 సంవత్సరంలో ఉన్నాం మనం. 1966లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక చట్టం ఉండింది, 1966 ఎండోమెంట్స్ యాక్ట్. అది 1987 వరకు ఉండింది, 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరాల్లో ఒక్క అర్చకుడైనా ధర్నాకి దిగాడా? ఒక అర్చకుడైనా అర్ధాగలతో నేను జీవిస్తున్నానని చెప్పి వచ్చాడు రోడ్డుకి? ఏ దేవాలయం అయినా నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి పరిస్థితి కనిపించిందా? ఆదాయాలు లేకపోయినా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ దేవాలయాలు వాళ్ళ స్వయం ప్రతిపత్తితో చూసుకునేవాళ్ళు. అప్పుడు కూడా దేవాదాయ శాఖ ఉండేది. దేవాదాయ శాఖ ఒక పర్యవేక్షణ పాత్ర పోషించేది, రెగ్యులేటరీ బాడీ. ఇట్ వాజ్ నాట్ అన్ అప్రాప్రియేటింగ్ బాడీ. 1967 మోడల్ ఏంటంటే ఏ దేవాలయం అయినా స్వయం ప్రతిపత్తితో ఉండాలి. అక్కడ ట్రస్టీస్ని సస్పెండ్ చేసే అధికారం కమిషనర్కి ఉండేది. సస్పెండ్ చేసి ఒక టెంపరీ అరేంజ్మెంట్ కింద ఎవరినన్నా నియమించి ఆ దేవాలయాన్ని మంచిగా మళ్ళీ సుజావుగా నడిపించేటట్టు చూసి మళ్ళీ విత్డ్రా అయ్యే పరిస్థితి ఉండేది 66 యాక్ట్ ప్రకారం. ఇప్పుడు 87 యాక్ట్ ఏం చేసింది? మోడల్ వేరు. అన్ని దేవాలయాలు మేమే నడిపిస్తాం, అన్ని దేవాలయాల్లో జీతాలు మేమే ఇస్తాం, అన్ని దేవాలయాలకి ట్రస్ట్ బోర్డు మెంబర్లు మేమే నియమించుకుంటాం, అన్నీ మేమే. అంటే ప్రభుత్వం అప్రాప్రియేటింగ్ బాడీ అయింది. రెగ్యులేటరీ బాడీగా ఉండవలసిన ప్రభుత్వం అప్రాప్రియేటింగ్ బాడీ అయినందువల్ల 87 నుంచి ఎన్ని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం మూతపడిందో చూడండి మీరు. ఈ 30 ఏళ్లలో వైట్ పేపర్ మీరు తీస్తే వీళ్ళు నేను చెప్పిన మాట కాదు, శాసనసభలో 2007లో ఎండోమెంట్ యాక్ట్ అమెండ్మెంట్ అప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్లో క్లియర్గా రాసింది, దెర్ ఈస్ ఎ డిక్లైన్ ఇన్ ద రూరల్ టెంపుల్ సిచ్యువేషన్, ట్రెడిషనల్ అర్చకత్వం హ్యాస్ వానిష్డ్. ట్రెడిషనల్ అర్చకత్వం వానిష్డ్ అని రాశారు. ఎక్కడ? నేను చెప్పలేదు. శాసనసభలో ఈ చట్టాన్ని సవరించడానికి 2007లో ఒక చిన్న నోట్ ఇస్తారు, స్టేట్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్, ఉద్దేశం అవసరం దాని గురించి. అందులో క్లియర్గా రాశారు, చిన్న చిన్న దేవాలయాలు మూతబడ్డాయి, గ్రామీణ ప్రాంతాల్లో అర్చకులు లేరు, దాన్ని పునరుద్ధరించడం కోసమే చిన్న దేవాలయాలకి స్వయం ప్రతిపత్తినిచ్చి 2 లక్షల రూపాయల వార్షిక ఆదాయం లోపల ఉండే దేవాలయాల్ని వాళ్ళకే వదిలేసేయాలి అనేటటువంటి చట్టాన్ని సవరించారు. ఇంతవరకు ఒక్క దేవాలయాన్ని వదలలేదు వాళ్ళు. అంటే
ఇప్పుడు ఉండేటటువంటి దేవాదాయ శాఖ సుప్రీంకోర్టు మాట వినదు, లెజిస్లేచర్ మాట వినదు, మరి దేని మాట వింటుంది? ఓకే. అందుకోసం కంటెంప్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. నేను ఇంతకుముందు అన్నాను చూడండి బీసీసీఐ గురించి. సుప్రీంకోర్టు ఏం చేసింది చెప్పండి? బీసీసీఐ పైన ఒక కమిటీ నియమించింది. లోడా గారు, జస్టిస్ లోడా గారు కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టుకి అంత బాధ ఏంటండి, తన రిపోర్టు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి ఆయన అనురాగ్ ఠాకూర్ని పీకేసింది, జడ్జిలు నియమించాలని చెప్పి. అంటే 20 ఏళ్ల ముందు దేవాదాయ శాఖ పైన ఒక నివేదిక ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టే ఆ నివేదికను ఆమోదించినప్పుడు 20 ఏళ్ళుగా 20 ఇయర్స్గా ఆ నివేదికని తుంగలో తొక్కినప్పుడు అదే సుప్రీంకోర్టు ఈ దేవాలయ శాఖని, ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకయ్యా మా నివేదిక ఇంప్లిమెంట్ చేయడం లేదు అని ఒక్క ప్రశ్న అడగదా అండి సుప్రీంకోర్టు? సువోమోటో తీసుకోవాలి. సువోమోటో కాదు, ఇప్పుడే ఆ సుప్రీంకోర్టులో మేము అడిగినప్పుడు ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ అవర్ హెడేక్ అని సుప్రీంకోర్టు. ఓకే. వెన్ దట్ ఈస్ ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్, మరి బీసీసీఐ అప్పుడు ఎందుకు ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ అవర్ హెడేక్ అని చెప్పలేదు? అంతే. ఇవన్నీ అడగబోతున్నాం మేము. దయానంద సరస్వతి మహానుభావుడు, ఆయన జీవించిన కాలంలో ఆయన అన్నారు ఒక మాట, నేను ఎప్పుడో స్పీచ్లో విన్నాను, ఐ వాంట్ టు సీ ద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ క్లోజ్ డౌన్ అన్నారు ఆయన. పాపం వీల్ చైర్లో. దీని తర్వాత సామాజికంగా ఎంత మార్పు వచ్చింది అంటే, ఒక కింది జాతికి తిరగడానికి ఎట్లా అంటే తిరోగతి పట్టింది. దేవాలయాలు, ఊర్లలో ఉన్న దేవాలయాలు, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లలు మేము ఈ అర్చక వృత్తి చేస్తే గనక మేము బతకలేము, కాబట్టి మేము ఇక్కడ ఉండలేము. అర్చక వృత్తి చేసినటువంటి వాడికి చాలని ఆ సమయంలో పిల్లనిచ్చేవాడు కరువు అయినటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. కేవలంగా ఇప్పుడు వారు చెప్పినట్టు ఈ సమయంలోనే దేవాదాయ శాఖ ఎంతగా ఇన్వాల్వ్ అయిన తర్వాత సమాజంలో ఇక దాంతో అక్కడ నిజమైన పాండిత్యం కానీ, ఒక పూజా విధానం కానీ, తత్వం కానీ, మన ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఉండడానికి ఎవరు లేక కేవలం ఓ హారతి ఇవ్వడానికో ఓ నైవేద్యం పెట్టడానికో ఉండేటువంటి స్థితి వచ్చి తెలియకుండానే సమాజం, హిందూ సమాజం అసలు ఓడిపోయి సమాజంలో మంచి చెడు చెప్పేవాళ్ళు లేక అందరూ సమానంగా అసలు ఏమీ తెలియదు. మాట్లాడదాం మేడం. కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు, శేషఫణి గారు. శేషఫణి గారు, మీ అభిప్రాయం చెప్పండి. హలో. చెప్పండి సార్. సార్ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మీరు చెప్పండి. మీరు మీ మాట కోసం వెయిట్ చేస్తున్నా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. రైట్ సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు శ్రీశైలము మన కర్నూలు జిల్లాలో ఉంది. ఎన్ని వేల కిలోమీటర్లు అందరు జ్యోతిర్లింగం వస్తారు. ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఆయనని స్వచ్ఛందంగా చూడడానికి లేదు సార్. ఈ మధ్య అంతా ఎప్పుడు అడ్వర్టైజింగ్ గా పెడుతున్నారు, ఎదురుగా అలంకారం చేస్తున్నారు. ఎప్పుడు కూడా కనీసం ఇప్పుడు అభిషేకం చేసుకోవాలంటే 5,000 రూపాయలు అవుతుంది. దర్శనానికి కనీసం అవ్వసు పడుతుంది. ఎప్పుడు అలంకారమే. ఆయనని జ్యోతిర్లింగం చూడడానికి ఈ మధ్య వచ్చిన ఈవో కనీసం కూడా చేస్తారు. తర్వాత భజన సంఘాలను కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేసి రెండును కలిపి భజనలు కూడా పెడుతున్నారు సార్. వాళ్ళకు మనకు పొత్తులే లేదు సార్. మనది స్వచ్ఛందంగా ఉంది. అక్కడ సైడ్ వచ్చే వాళ్ళది తలకాయని పిలుస్తున్నారు సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేషపాణి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అంటే ఆయన శ్రీశైలంని కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న ఈవో తీసుకుంటున్న నిర్ణయాల గురించి ఆయన తన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక కాలర్ తో మాట్లాడదాం. నరసరావుపేట నుంచి రామ్మోహన్ రావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, మీ అభిప్రాయం చెప్పండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కులానికి అతీతంగా కులాన్ని ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పి వాళ్ళు తీర్పు ఇచ్చారు. అసలు వెనకబడిన తరగతుల వాళ్ళకి రిజర్వేషన్ అనేది కుల ప్రాతిపదికన చేస్తున్నప్పుడు ఇంకా నీకు కులం ఇన్వాల్వ్ లేదని ఎట్లా అనుకోవాలి? ఓకే, మంచి పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినట్టు. రంగారాజన్ గారు, సరే ఇప్పుడు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉన్నాయి, మత ప్రాతిపదికన పార్టీలు ఉన్నాయి. ఆ సమయంలో ఎన్నికలకు సంబంధించిన ఈ ఎన్నికల్లో మతం అనేది, కులం అనేది వాడకూడదు అనేది ఎలా సాధ్యం అనేది ఆయన చెప్తున్నారు. కరెక్టే. సరే, ఆ ఎన్నికలకు సంబంధించింది ఒక రాజకీయ అంశంలోకి మనం వెళ్లకుండా ఎన్నికల తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్, ఎన్నికల తర్వాత
సరే, ఇంతకుముందు ఇంకో కాలర్ చెప్పినట్టుగా క్రిస్టియానిటీ విషయంలో జోక్యం చేసుకుంటున్నారా, లేకపోతే ఈ ఇస్లాం విషయంలో జోక్యం చేసుకున్నారా? ఒక దేవాలయాల మీదనే ఎందుకు పడుతున్నారు? దేవాలయాల విషయంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వాలు తమ ఆధిపత్యాన్ని, తమ జోక్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాయని అడుగుతున్న పరిస్థితి. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? ఇది జస్టిస్ ఠాకూర్ గారు కొన్ని సెంటెన్సెస్ అద్భుతంగా కోట్ చేశారు. నేను ఐ థింక్ నేను రీడ్ చేయాలి. ద స్టేట్ బీయింగ్ సెక్యులర్ ఇన్ క్యారెక్టర్ will not identify itself with any one of the religions or religious denominations. This necessarily implies that religion will not play any role in the governance of country, which must at all times be secular in nature. The elections to the state legislature avanni separate chesi. This necessarily implies that interpretation of any statute must not offend the fundamental mandate under constitution. ఇది ఎందుకంటే మాడబు శ్రీధర్ గారు మాకు ఒక చిన్న మాట చెప్పారు. ఆయన మహా మేధావి. ఆయన 2 సెంటెన్స్ చెప్తే మనం పారాగ్రాఫ్ అర్థం చేసుకోవాలి. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మనం సుప్రీంకోర్టుని ప్రశ్నించడానికి అవకాశం దొరికింది. మాకేమైందంటే 1996లో రామస్వామి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. వంశపారంపర్య అర్చకత్వాన్ని తీసేసినప్పుడు శాసనసభ మేము సుప్రీంకోర్టు వెళ్ళాం. రిలీజియన్ అండ్ రిలీజియస్ డినామినేషన్స్, అపాయింట్మెంట్ ఆఫ్ అన్ అర్చక ఈజ్ ఎ సెక్యులర్ యాక్టివిటీ, అర్చకత్వం ఈజ్ ఎ రిలీజియస్ యాక్టివిటీ అని సుప్రీంకోర్టు వాళ్ళ ఉద్దేశాన్ని క్లియర్గా విభజించింది. అర్చకత్వం రిలీజియస్ యాక్టివిటీ, అన్ అర్చక సెక్యులర్ యాక్టివిటీ. చూడండి, ఇక్కడే మేము వెళ్ళబోతున్నాం. ఆయన ఏమన్నారు, స్టేట్ షుడ్ స్టే అవే ఫ్రమ్ ది యాక్టివిటీ. ఇప్పుడు రాజ్యాంగంలో 25, 26, 27 ఫండమెంటల్ రైట్స్, రైట్ టు వర్షిప్, రైట్ టు ప్రాపగేట్, రైట్ టు పర్ఫార్మ్ రిలీజియస్ ఫంక్షన్స్. మన ధర్మాన్ని ఆచరించడానికి, ప్రబోధించడానికి మనకి ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడండి 30 ఏళ్లలో ఆ మేడం చెప్పి, నేను ఆ మాట చెప్పకూడదు ఎందుకంటే ఆవిడ చూస్తున్నది గ్రామీణ ప్రాంతంలో ఉండే అర్చకుడి యొక్క పరిస్థితి చూస్తుంది. ఆవిడ ఒక 80 ఏళ్ల ముసలాయన తన జీవితాంతం ఆయన తన వంశపారంపర్యంగా వచ్చేటటువంటి అర్చకుడిని తయారు చేసి, మా తాతగారు నాకు అర్చకత్వం నేర్పించినప్పుడు చెప్పారు, ఇది మన ధర్మం, ఇది మన కర్తవ్యం, మన డ్యూటీ. అర్చకత్వం ఈజ్ నాట్ ఎ రైట్, ఇట్ ఈస్ ఎ డ్యూటీ అన్నారు ఆయన. నువ్వు స్వామివారి సేవ కోసమే పుట్టావు, ఇట్లా నేర్పించారు నాకు. స్వామివారి సేవ ఈయనని వదిలేసి మనం వేరే ఎక్కడా పోకూడదు, ఇలా నేర్పించారు. ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, వంశపారంపర్య అర్చకత్వం ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పింది ప్రభుత్వం. ఫండమెంటల్ రైట్ కానప్పుడు నువ్వు అది తీసేసినప్పుడు, ఈ 30 ఏళ్లలో దేవాలయాలన్నీ మూతపడినప్పుడు దీనికి మీరు నైతిక బాధ్యత వహించాలా వద్దా? ప్రభుత్వం వహించాలా వద్దా? ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క దేవాలయం 250, 300 సంవత్సరాల ప్రాచీనమైన దేవాలయాలు, కొన్ని వేల సంవత్సరాల దేవాలయాలు, అవి ధూపదీప నైవేద్యం లేకుండా గుళ్ళు, గోపురం కూలిపోయినది. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలా వద్దా? యువర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ రాంగ్. ఇదే కాన్స్టిట్యూషన్ 7 జడ్జిల ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ఠాకూర్ గారు రిటైర్ అయ్యడానికి 2 రోజుల ముందు అద్భుతమైన తీర్పు ఇచ్చిపోయారు మాకు. ఈ తీర్పుని మేము సుప్రీంకోర్టులో మన దయానంద సరస్వతి కేసు అప్పుడు క్లియర్గా అడుగుతాం. దేవాదాయ శాఖ ఎందుకు అవసరమా? ప్రభుత్వ జోక్యం అవసరమా? ప్రభుత్వం ట్రస్ట్ బోర్డులను నియమించడం అవసరమా? అందులో రాజకీయ నాయకుల్ని పెట్టడం అవసరమా? మనం 2 రోజుల ముందు మనం ఇదే వేదిక పైన మళ్ళీ ఇదే టాపిక్ మీద చర్చ చేస్తున్నామంటే భగవంతుడి సంకల్పం ఇది. ఈ సంకల్పం సామాన్యం కాదు. మనం పోయిన ఏడాది హిందూ ధర్మాచార్య ప్రతిష్టానాన్ని ఏర్పాటైనప్పుడు మనం అనుకున్నాం ఇది పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తుందేమో అనుకున్నాం. ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమమే అవసరం లేదు, సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పు రాబోతుంది, దాన్ని మీరు పెట్టుకుంటే చాలు అని స్వామివారే సూచిస్తున్నట్టుగా ఉన్నది. ఇది ఆయన సంకల్పం. ఇది ఆయన ఎప్పుడైతే ఆయన ధర్మానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. మళ్ళీ 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 స్వామివారు ఈ ధర్మపీఠ కార్యక్రమం సంభవామి గత వారమే మనం నిర్వహించాం నిజంగా మీరు నేను అన్నట్టు నియామకాలు. ఇదే ఎందుకంటే మీరు యూట్యూబ్లో పెట్టారనుకోండి ఈ టాపిక్ మళ్ళీ చర్చ జరిగింది, మళ్ళీ ఎందుకు ఇది బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇది. Yes. అసలు తీసుకుందాం ఆ 7 జడ్జిల ధర్మాసనానికి చేతులు జోడించి నమస్కరించా. అవును.